హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే మనకి ఆయన రెంటికి చెడ్డ రేవడిగా తయారవుతున్నారా అనే అనుమానం రాకమానదు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరించే వ్యక్తి. కాకపోతే ఆయన నాకు అన్ని మతాలు సమానమే, నాకు హిందూ మతం మీద కూడా చాలా వరకు విశ్వాసం ఉందని బయటకు చెప్తారు. కానీ ఇలా హిందూ మతం మీద విశ్వాసం ఉందని ప్రజలకు చూపించుకోవడానికి ఆయన చేసే కొన్ని కార్యక్రమాలు అనేవి ఆయన పట్ల ప్రజల్లో చాలా తీవ్రంగా వ్యతిరేక భావం పెరిగిపోయే దిశగా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకి ఆయన తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ అన్యమతస్థులు కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఒక పుస్తకంలో సంతకం పెట్టాలి. అంటే మేము వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రవృత్తులతోనే ఆయన్ని దర్శించుకోవడానికి వస్తున్నాం అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇటువంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, అన్ని మతాలు నాకు సమానమే కాబట్టి నేను సంతకం పెట్టనని తెలియజేశారని మనకి ఇంతకు ముందు వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడి సెట్టనే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో వేసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం ఒంటిమిట్ట శ్రీ రామ దేవాలయానికి సంబంధించిన కొంతమంది పూజారులు పులివెందుల్లోనే ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకి ఆశీర్వచనాలు తెలియజేయడంతో పాటు స్వామివారి వస్త్రాన్ని అదేవిధంగా తలంబ్రాలన్నీ ఆయనకి అందజేశారని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఒంటిమిట్టి దేవాలయం అనేది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక దేవాలయం. ఇక్కడ ఈ అర్చకులు ఒక ప్రైవేటు వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకొని మాత్రమే ప్రైవేటు వ్యక్తుల్ని ఆశీర్వచనాలు ఇవ్వడానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. దీని మీద ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వచనాలు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్ళిన పూజారులందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనే దాన్ని పక్కన పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా హిందువుల్లోనే ఆయన మీద వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. నిజంగా హిందూ సాంప్రదాయాల మీద ఆయనకి నమ్మకం ఉండేటప్పుడు దేవాలయానికి ఆయన వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి తప్ప ఆయన ఇంటికే ఇలాగా ఇంట్లో దేవాలయాలు సెటిల్ వేసుకొని ఇంటికి ఈ పూజారులను రప్పించుకొని ఆశీర్వచనాలు తీసుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంటే ప్రజల్లో వాటి మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మధ్య చూస్తున్నాం, ఆయన ఓ పెద్ద బొట్టు పెట్టుకోవడం, అదేవిధంగా శ్రీమతి భారతీరెడ్డి గారు కూడా నుదుటిన సింధూరం పెట్టుకొని ఆవిడ కూడా పబ్లిక్గా రావడం చూస్తూనే ఉన్నాం. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏదో విధంగా తనకు హిందూ సాంప్రదాయాల మీద విశ్వాసం ఉందని ప్రజలకు తెలియచేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది తప్ప చిత్తశుద్ధితో ఆయన హిందూ సాంప్రదాయాల్ని విశ్వాసపూరితంగా అనుసరిస్తున్నట్టుగా మనకి అక్కడ అనిపించే దాఖలాలు కనిపించడం లేదు.
కాబట్టి ఆయన క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటప్పుడు అదేమీ తప్పు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు హిందువులనే చెప్పుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్కి చర్చిలకు వెళ్ళేటప్పుడు, మసీదులకు వెళ్ళేటప్పుడు వాళ్ళ సంప్రదాయాలను అనుసరించే వాళ్ళు ప్రవర్తిస్తారు తప్ప అక్కడ ఏ విధమైన నటనలు ఇలాంటివి ఏమీ ఎక్కడ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హిందువుల మీద విశ్వాసం, హిందూ మతం మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడం కోసమని చేస్తున్న కార్యక్రమాలు ఆయన ఏదో నటించినట్టుగా ఉంటున్నాయి తప్ప ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నట్టుగా ఉండడం లేదు. దీనివల్ల ఇటు హిందువుల్లోని ఆయన మీద సదభిప్రాయం కలగట్లేదు. ఈ విధంగా చేయడం వల్ల ఆల్రెడీ ఆయనకి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి మైనారిటీల్లో కూడా కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అనేవి ఈరోజు హిందువుల పట్ల సానుకూలత రావడం లేదు, మైనారిటీల్లోనే ఆయన పట్ల సానుకూలత రావడం లేదు. ఇద్దరిలోనే వ్యతిరేకత వచ్చే విధంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి ఇకనైనా సరే ఆయన జాగ్రత్త వహించి నిజంగా హిందూ సాంప్రదాయాల మీద ఆయనకు గౌరవం ఉంటే దేవాలయానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి. అంతేగాని ఇలా ఇంట్లో సెట్ వేసుకొని పూజా కార్యక్రమాలు చేయడం కాదు. ఆయన ఈ హిందూ దేవాలయకి వెళ్ళకపోయినా వచ్చిన నష్టం అయితే ఏమి ఉండదు. ఈ క్రిస్టియన్ అయితే ఓట్లు పడవా ఏంటి? ఖచ్చితంగా ఈరోజు పక్క రాష్ట్రం తమిళనాడులోని స్టాలిన్ గారు క్రిస్టియనే కదా. ఇంతకుముందు దాదాపు కేంద్రంలోని 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తి సోనియా గాంధీ గారు కూడా క్రిస్టియనే. కాబట్టి క్రిస్టియన్గా ఉంటే ఓట్లు పడవు అనుకోవడం పొరపాటు. ఎవరు మంచిగా పరిపాలిస్తే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారు. ఓట్ల కోసం అని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అవి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికే ఉపయోగపడతాయి తప్ప మనకి ఏ విధంగానూ సానుకూలంగా ఉండే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.